ఈ రోజు వీడియోలో పన్నీర్ చీజీ క్యూబ్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చెప్తాను. మనం ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ని ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యూబ్ ఉంటుంది కదా, క్యూబ్ని హాఫ్లోకి కట్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టు ఈ విధంగా మధ్యలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కట్ చేసి పెట్టుకున్న పన్నీర్లో ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న చీజ్ని పెట్టేసుకోవాలి. పన్నీర్ క్యూబ్ ఎంతైతే ఉందో చీజ్ కూడా అలా తీసుకుని బాగా ఫిల్ చేసేసుకోవాలి. ఫిల్ చేసుకున్న పన్నీర్ క్యూబ్స్ని పక్కన పెట్టేసుకోవాలి. మన దగ్గర ఉన్న క్యూబ్స్ అన్ని కూడా ఈ విధంగా చీజ్తో ఫిల్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 స్పూన్ శనగపిండి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ అలాగే కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత సాల్ట్, కారం ఇంకా మసాలా పౌడర్స్ అన్నీ వేసేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుని బాగా మిక్చర్ లాగా కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకున్న మిశ్రమం ఎందుకు అంటే చీజ్ క్యూబ్స్ ఉన్నాయి కదా, క్యూబ్స్ని డిప్ చేసి ఫ్రై చేయడానికి అనమాట. ఈ థిక్నెస్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వచ్చిన దాంట్లో మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న చీజ్ క్యూబ్స్ని ఈ విధంగా డిప్ చేసి ఆ తర్వాత మన దగ్గర ఉన్న బ్రెడ్ క్రమ్స్లో కూడా డిప్ చేసి ఆయిల్లో వేసుకోవాలి. బ్రెడ్ క్రమ్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకు అవుటర్ పార్ట్ అంతా కూడా క్రిస్పీగా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్లో వేసేసుకుని అన్ని సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. 1 సైడ్ వేపుకున్న తర్వాత ఇంకొక సైడ్ ఫ్లిప్ చేసుకున్న తర్వాత మన పన్నీర్ చీజీ క్యూబ్స్ రెడీ అయిపోతుంది.